దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. అయితే పౌలు గారు తన సంఘానికి రాస్తూ కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో చెప్పబడిన మాటలు చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఈ దేహము ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. ఈ దేహము మనకి దేవుడిచ్చాడండి. ఈ దేహము మనుషులందరికీ కూడా దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. అంటే ఈ దేహము ఇవ్వకముందు మనము ఎలా ఉన్నామంటే ఆత్మలుగా ఉన్నాము. ఆత్మలుగా ఉన్న మనకు దేవుడు మట్టితోని ఈ దేహాన్ని చేసి దేవుడిచ్చాడండి. మట్టితోని ఈ దేహాన్ని చేసి ఈ ఆత్మలుగా ఉన్న మనకి ఈ దేహాన్ని ఇచ్చి తల్లి గర్భములో నుండి ఈ భూమి మీదకి పంపించాడు. అంటే దేవుడు ఈ దేహాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి? దేవుడు పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలని దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. మరి పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్నదా? లేదండి. ఈ దేహముతో చెడు కార్యాలు చేస్తున్నాం. ఈ దేహముతో పాపపు పనులు చేస్తున్నాం. ఈ దేహముతో అనేకమైన తప్పుడు పనులు చేస్తున్నాం. వ్యభిచారమని, దొంగతనమని, ఏమండి, లేకపోతే త్రాగుడు, కైనీలు, గుట్కాలు ఇలా చేస్తూ ఈ దేహాన్ని పాడు చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధంగా ఇచ్చిన ఈ దేహాన్ని పాడు చేస్తున్నాం. పాడు చేసి అపవాదికి అప్పచెపుతున్నాం ఈ దేహాన్ని. ఏమండి, అపవాదికి అప్పచెపుతున్నాం ఈ దేహాన్ని. ఇలా పాడు చేస్తే దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లేనండి. అంటే దేవుడు ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆలయమును పాడు చేసిన వాడు వారిని నేను పాడు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. ఏమండి, అంటే దేవుడు ఇచ్చిన ఈ ఆలయాన్ని పాడు చేస్తున్నావా? లేకపోతే దేవుడి పనిలో కొనసాగడానికి, దేవుడి పని చేయడానికి, దేవుని గురించి ఆలోచన చేయడానికి, దేవుని కొరకు బ్రతకడానికి ఆలోచన చేస్తున్నావా? దేవుని కొరకు ఆలోచన చేయాలి, దేవుడి పని చేయాలి ఈ దేహముతో, దేవునికి మహిమపరచాలి ఈ దేహముతో, దేవునికి ఘనపరచాలి, దేవునికి